ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువు గొప్ప ప్రధాన యాజకుడు, ఎందుకనగా ఆయన తన ద్వారా ఎందరైతే దేవుని యొద్దకు వచ్చుదురో వారి పక్షంలో విజ్ఞాపనము చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అని. ప్రజలారా, అన్యులమైన మనము పాపము కారణంగా దేవునితో సమాధానమును పోగొట్టుకున్న వారము. ఇజ్రాయేలీయులనైతే దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేక జనముగా వారిని చేసుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు, వారికి ధర్మశాస్త్రంనిచ్చెను. అందులో ఉన్న దేవుని ఆజ్ఞల వలన అలాగుననే వారి యొక్క పాపములు ప్రాయశ్చిత్తము కొరకు పాప పరిహారార్థ బలుల వలన దేవునితో సమాధానపడి పరిశుద్ధంగా జీవించుచున్నారు. మరి అన్యులమైన మనము దేవుని బిడ్డలమే అయినా, ఆయన ద్వారా సృష్టింపబడిన వారమే అయినా, మన యొక్క జన్మ పాపము, అలాగుననే మన యొక్క పాపపు క్రియలు, పాపపు స్వభావం వలన మనము దేవునికి దూరస్థులమైతిమి. అయితే మన దేవుడు మన తండ్రి కదా, మనలో ఏ ఒక్కరము నశించడము ఆయనకి ఇష్టము లేదు. మునుపు దూరస్థులమైన మనము ఆయనకు సమీపస్థులం అవ్వాలని, మునుపు అసమాధానంగా ఉన్న మనము ఆయనతో సమాధాన పడవాలని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని పాప పరిహారార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు అప్పగించెను. దేవునికిని మనకిని మధ్యవర్తిగా, ప్రభువుగా మనల్ని పరమ తండ్రితో సమాధానపరచుటకు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన పక్షంలో దేవునికి మన పాప క్షమాపణ కొరకై, మన రక్షణ కొరకై విజ్ఞాపన చేయించున్నాడు. మనల్ని సంపూర్ణులుగా ఆయన బిడ్డలుగా రక్షించుటకు, మార్చుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రజలారా, మనం నేరుగా తండ్రి యొద్దకు వెళ్ళలేము. ప్రభువే సెలవిచ్చును కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారానో తండ్రి యొద్దకు మీరు చేరలేరు అని. గనుక ప్రజలారా, క్రీస్తు ద్వారా విశ్వాసము వలన ఆయన కృపచేతనే మనము రక్షింపబడితిమి. కనుక మన జీవితంలో 2 ముఖ్యమైనవి కలిగి ఉండవలెను. మొదటిగా క్రీస్తు, రెండవది క్రీస్తునందలి విశ్వాసము. క్రీస్తును కలిగి ఆయన యందు విశ్వాసముంచకపోతే లాభం లేదు. క్రీస్తు లేకుండా వేటిపైనో మరి వేటి మీదనో విశ్వాసం ఉంచితే ప్రయోజనం లేదు. గనుక మనము క్రీస్తు ద్వారా విశ్వాసం వల్లనే ఆయన రక్తంలో కడుగుబడి నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధాన స్థితిని పొందితిమి. గనుక ప్రజలారా, ప్రభువు యుద్ధకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ప్రధాన యాజక, మా దోషములకై, మా తప్పిదముల కొరకై, మా పాపములకై, మా రక్షణ కొరకై తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచు మమ్మును రక్షించుచూ ఉన్న మా ప్రియమైన తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. మాకు మార్గము మా ప్రభువే అని ఎరిగి కేవలము క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారానే కృపచేత మేము రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడుదమని ఎరిగి తండ్రి, మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి స్వీకరించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.